భార్గవి మన ఇంటి కోడలవుతాది, దాని ఆస్తి అంతా నీ సొంతమవుతాది. నా బిడ్డని నాకు దక్కేలా చేయి స్వామి. నువ్వెవరు? మీ నాన్నని. నాన్న అనకూడదు, బ్రోకర్ అనాలి. ఎక్కడికి వెళ్తున్నా? నేను ఎటో వెళ్తున్నానులే అమ్మా, ముందొచ్చి కారెక్కు. తను లేకపోతే నువ్వు ఉండలేవని చందుకు తెలుసు. అయిన వాళ్ళ దగ్గర ఎక్కడ ఉండుంటుంది, వస్తుందిలే. ఏంటి చందు, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటా? ఇదిగో కాఫీ తీసుకో. ఏంటి, ఏం జరిగిందో చెప్పవా? నేను నీకు అమ్మనే కదా, అమ్మగా అడుగుతున్నాను, చెప్పవా? నువ్వు పెద్దగా నిలబడి నాకు పెళ్లి చేశావు, గుర్తుందా? నేను నీకు అమ్మగా కాదు, నువ్వే నాకు అమ్మవని అడుగుతున్నాను, చెప్పు, ఏం జరిగింది? ఏం చెప్పనమ్మా, సొంతం అనుకున్న మనిషి మనల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదమ్మా. ఇప్పుడు ఆ బాధే నేను అనుభవిస్తున్నాను. నా భర్త ఆ భార్గవితో కలిసి చాలా అన్యోన్యంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. రాజానా? రాజాలా బిహేవ్ చేస్తున్నాడా? నేను నమ్మలేకపోతున్నాను. ఎవ్వరూ నమ్మలేరు, ఎందుకంటే రాజా అంటే అందరికీ అంత నమ్మకం. నమ్మకం ఉంటేనే కదా ఓ మనిషిని బాగా మోసం చేయొచ్చు. మోసపోయానమ్మా. ఆ భార్గవి నా ఇంటికొచ్చి నాతో ఛాలెంజ్ చేసిందమ్మా. ఎలాగైనా నీ భర్తని ఎగురేసుకుపోతాను, ఏం చేస్తావని అడిగింది. కాని చివరికి తననుకున్నదే సాధించింది. దాని పుట్టినరోజుకి జంటగా గుడికి వెళ్లి పూజలు పునస్కారాలు జరిపించుకుంటున్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా నిలబడి దండం పెడుతుంటే నా కన్న తండ్రి చక్కగా ఇద్దరిని దీవిస్తున్నారు. మీ డాడీనా? ఆశ్చర్యంగా ఉంది కదమ్మా. నిన్న నీకే ఎలా ఉంటే మరి కళ్ళారా చూసినా నాకెలా ఉంటుంది? కట్టుకున్న భర్త ద్రోహం చేస్తే కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. కానీ నా భర్త నా తండ్రి ఇద్దరు ఒక్కటై నాకు ద్రోహం చేస్తున్నారమ్మా. ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలు ఎక్కడైనా ఉంటుందా? ఆలోచించమ్మా. చందు, ఊరుకో చందు. చందు, ఎక్కడున్నావమ్మా? నువ్వెక్కడున్నావోనని కంగారు పడుతున్నాను. నేనేం చావనులే పెద్దమ్మా. అంత తొందరగా చావు రాసి పెట్టుంటే ఎప్పుడు చచ్చిపోయేదాన్ని. చందు, నేను పోతే పడాల్సిన మాటలు ఎవరు పడతారు? చూడాల్సిన దారుణాలు ఎవరు చూస్తారు? ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలక్క? నీ మరిది గారు చేస్తున్న పాపాలు ఎలా ఉన్నాయో చూడు. కట్టుకున్న భార్యనే కాదక్క, చివరికి కన్న బిడ్డకు కూడా ద్రోహం చేస్తున్నాడు. ఈ కూతురు ఇప్పుడు చేదైపోయింది, అక్రమంగా కన్నా ఆ బిడ్డ ఇప్పుడు దగ్గరైపోయింది. ఎంత నీచని కొడిగట్టాడంటే ప్రపంచంలో మరో మగాడే దొరకనట్లు అల్లుడిని తీసుకునెళ్ళి ఆ కూతురు దగ్గర పడుకోబెట్టి. ఎందుకు పెద్దమ్మ అమ్మ మీద అరుస్తావు? అమ్మ అన్న దాంట్లో తప్పేం లేదు. అమ్మ చెప్పిందంతా అక్షరాల నిజం. నా కళ్ళతో నేను చూశాను పెద్దమ్మ. లేదమ్మా, కృష్ణ అలాంటి మనిషి కాడు. నా మాట విను. ఇదే ఈ గుడ్డి నమ్మకంతోనే అక్క ఎంత మోసపోవాలో అంతా మోసపోయాం. అమ్మా, నిజానిజాలు తెలియకుండా నిందలు వేయటం మంచిది కాదమ్మా. కృష్ణబాబు గురించి మీకు తెలియందేముంది? ఆయన చాలా మంచి మనిషి. అసలు ఏం జరిగిందో తెలుసుకుని ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావటం మంచిదమ్మా. అలా మంచి మనిషిని నమ్మినందుకే నా జీవితం నాశనం చేశాడు. ఆయన కడుపున పుట్టిన పాపానికి చందు జీవితాన్ని కూడా నాశనం
నాశనం చేస్తున్నాడు. నీలాగా నాన్నలాగా అమాయకంగా ఉండే వాళ్ళని మోసం చేయడంలో ఆయన బాగా ఆరితేరిన మనిషి. ఆయన గారి పాపాలకి బలైపోయిన ఇద్దరు అభాగ్యులాగా నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా ఎందుకు రామయ్య ఆయన గారిని సమర్థిస్తున్నావు? ఏం జరిగిందో కనుక్కోవడం కాదు, ఎందుకు ఇలా చేశాడో నిలదీస్తాను. చందుకి అమ్మగా ఆ హక్కుతో నిలదీస్తాను. నువ్వు నాకు నాన్నవి కాదు. నాన్న అనకూడదు, బ్రోకర్ అనాలి. నీలాంటి మనిషికి కూతురుగా పుట్టినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీలాంటి వాడి మోహం చూసినా పాపమే. ఎందుకు చందు అంత మాట అన్నా? నేనంత నీచమైన స్థాయికి దిగజారుతానని ఎలా అనుకున్నావు తల్లి? నేను నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తాననుకున్నావు? జయంతి, ఈ పాపపు ప్రపంచంలోకి నేనెందుకొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? లేక అనుకోకుండా నేనొచ్చి నీకు ఎదురుగా నిలబడేసరికి షాక్ తిన్నావా? ఇంకా ఎంతమంది నేర్పిస్తావు? ఇంకా ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తావు? ఏంటి జయంతి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకా? పాము తన పిల్లల్ని తనే తినేస్తుందంట, కానీ నువ్వంతకన్నా నీచంగా ప్రవర్తిస్తున్నావు. జయంతి, మనం మనుషులం, మనకి మంచి చెడు విచక్షణ జ్ఞానం ఉంటాయి. అందుకే తర్వాత తరం కోసం మనం కడుపు మార్చుకునైనా వాళ్ళకి బంగారు భవిష్యత్తునిస్తాం. కానీ నువ్వు చేసిన పనేంటి? కన్నబిడ్డ జీవితాన్ని నీ చేతులతో నాశనం చేయాలని చూస్తున్నావు. ఇదేనా నీ జ్ఞానం? ఇదేనా మనిషిలో నీ ప్రవర్తన? నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అవునా? అయితే రాజాని భార్గవికి దగ్గర చేయడం అబద్ధమా? లేక భార్గవి రాజాల్ని పెద్ద మనుషులా నిలబెట్టి కూతుర్ని అల్లుణ్ణి ఒక మామగారులా ఆశీర్వదించినట్లు దీపించటం అబద్ధమా? ఏదబద్ధం? చందు కూడా నీ కూతురి అనే విషయం గుర్తుందా? లేక అది కూడా మర్చిపోయావా? నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు జయంతి. అయితే చందు రాజాల మధ్య దూరం ఎందుకు పెరిగింది? చందు భర్తని కాదని ఎందుకు ఇల్లు వెళ్ళింది? నీ దగ్గర సమాధానం దొరకదు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మంచిది. చందుని నువ్వు కూతురుగా మర్చిపోయినా నేను మాత్రం తల్లిగానే చేరదీస్తాను. తన జీవితానికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే ఎవరిని సహించను, క్షమించను. భర్త కోసం మృత్యువునే జయించిన మనిషి చందు మళ్ళీ ఆ మృత్యువునే వెతుక్కుంటూ వెళ్లే పనులు చెయ్యొద్దు. మంచి తండ్రివి కాలేకపోయినా మంచి మనిషిగా బ్రతుకు చాలు. సర్ప్రైజ్. తమరేంటి ఇక్కడికి రావడం ఏంటి? ఎందుకు వచ్చావబ్బా? గుర్తొచ్చింది, మొగుడిని చూసిపోదామని వచ్చావు కదా. ఇంకా నీకు మొగుడు గుర్తున్నాడా? ఇప్పుడు ఆయన అవసరం నీకు లేదు కదా. నీ అవసరానికి ఇంకొక మనిషి తోడున్నాడు కదా. ఏమంటావు? ఇంకొక ఆడపిల్ల మొగుడుతో తిరగాలి అని చూసే నీకు ఇంతకంటే మంచి మాటలు ఎందుకు వస్తాయిలే? నేను ఇంకొకరితో తిరిగినా
నాకు ఆ రైట్ ఉంది. లోకం నన్నేమీ అనుకోదు. కానీ నిన్నేమనుకుంటుందో తెలుసా? బ్లడీ Shut up! చూడు, ఇది నా ఆఫీస్. ఇక్కడ ఎక్కువ వాక్కుండా నోరు మూసుకుని కామ్గా బయటకు వెళ్ళాం. ఈ భయం ముందుండాలి. నువ్వు ఎన్ని జన్మలెత్తినా నన్ను పాయింట్అవుట్ చేయలేవు భార్గవి. గుర్తుపెట్టుకో. ఏంటి అలా చూస్తున్నారు? వర్క్ చేసుకోండి. డోర్స్ ఓపెన్ చేస్తున్నాయేంటి? ఒకవేళ చందు వచ్చిందా? చందు, 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 ఎక్కడున్నావు? చందు, 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 ఎక్కడికి వెళ్ళిపోయావు చందు? నీకోసం ఎక్కడెక్కడ వెతకాలి? నువ్వేమైపోయావో తెలియక ఎంత టెన్షన్ పడద్దో తెలుసా? ఇక చాలు చందు. అంతకుముందు ఇలానే అలిగి వరంగల్ వెళ్ళిపోయావు. మళ్ళీ నేను చూసేంత వరకు నా మనసులో లేదు. ఆ నరకం మళ్ళీ వద్దు చందు. అప్పుడంటే నా కోసం ప్రాణం ఇచ్చేవాడివి. ఇప్పుడు అవసరం లేదు కదా. నా కోసం ఎదురు చూడాల్సిన పనేంటి? మీ మనుషులు మీకున్నారు కదా. చందు ప్లీజ్, దయచేసి అలా చూడకు. నిజంగా భార్గవికి నాకు మధ్య నువ్వు అనుమానించే సంబంధం ఏమీ లేదు. ఉందో లేదో నాకు అనవసరం. ఉన్నా ఎందుకుంది అని అడగాల్సిన అవసరం నాకు లేదు. కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది చందు. నేను ఏం చేసినా మన కుటుంబం బాగుండాలి. మన కుటుంబంలోని వ్యక్తులు ఎవ్వరికి ఏ కష్టం రాకూడదు అనుకునే చేస్తాను. నేను కుటుంబంలోని మనిషిని కాదు కదా. నా బాధ ఎవరికి అర్థం కాదు, అంతేనా? లేదు చందు, అసలు నేను చెప్పేది విను. నాకేం చెప్పకండి. నేను మీ జీవితానికి అడ్డు రానని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎవరికైనా అన్యాయం జరిగితే కన్న తండ్రికి చెప్పుకుంటారు, లేదంటే కట్టుకున్న భర్త చెప్పుకుంటారు. కానీ వాళ్ళిద్దరే నాకు అన్యాయం చేస్తే నేనెలాగో రోగిస్తుదాన్ని. తగ్గిన రోగం తిరగబడచ్చు, మనిషి పోవచ్చు. చందు, అలాంటప్పుడు ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవడంలో అసలు తప్పే లేదు. చందు, నువ్వు ఆవేశంతో కాకుండా కాస్త ప్రశాంతంగా నేను చెప్పేది విను. నీకోసం ప్రాణమైన ఇవ్వాలనుకునే నేను ఆ భార్గవికి ఎలా దగ్గర అవుతాననుకున్నావు? నేను నిజంగా జయంతి గారి కోసమే వెళ్ళాను. దయచేసి నాకేం చెప్పకండి. నేను మీ సంజయ్ వినడానికి రాలేదు. వినే ఓపిక కూడా నాకు లేదు. కట్టుకున్న భార్యనే కాదక్క, చివరికి కన్న బిడ్డకు కూడా ద్రోహం చేస్తున్నాడు. ఈ కూతురు ఇప్పుడు చేదైపోయింది. అక్రమంగా కన్నా ఆ బిడ్డ ఇప్పుడు దగ్గరైపోయింది.
ఏమైందమ్మా? ఏంటమ్మా మీరింకా నిద్రపోలేదా? ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నారు? మనసంతా ఏదోలా ఉంది భానుమతి. లోపల ఏదో తెలియని భయం. భయం ఎందుకమ్మా? ఎవరి జీవితాలు ఏమవుతాయో తెలియని భయం. ఇక్కడ పెరిగే పిల్లలు అమ్మా నాన్న లేని అనాథలు. వాళ్ళకొక్కటే బాధ, అయిన వాళ్ళు లేరు. మన జీవితం మనం బ్రతకాలి, అదొక్కటే ధ్యేయంతో ఎదుగుతారు. చుట్టుపక్కల వారితో ప్రేమగా దగ్గరవటానికి ప్రయత్నం చేస్తారు. కాని ఆ అవకాశం భార్గవికి లేదు. తన మనసంతా పగ ప్రతీకారాలతో ఊగిపోతోంది. ఏకంగా ఒక కుటుంబాన్ని అనాథం చేసింది. చూడు భానుమతి, జయంతికి కృష్ణకి మధ్య సంబంధాలు లేవు. వాళ్ళు భార్యాభర్తలు అనే విషయం మర్చిపోయి ఎవరికి వాళ్లుగా బ్రతుకుతున్నారు. ఇటు చూస్తే తండ్రి కూతుళ్ల మధ్య ఆత్మీయత అనురాగాలు లేవు. చందు కృష్ణలు పూర్తిగా శత్రువులైపోయారు. ఇంకోవైపు రాజా చందుల మధ్య కూడా గొడవలు. చివరికి అవి చిలికి చిలికి గాలివాన్నిగా మారి రాజాని చందు అసహించుకునే పరిస్థితికి వచ్చింది. ఎవరూ లేని వీళ్లు అనాథలా, అందరూ ఉండి ఎవరికి ఎవరూ ఏమీ కాలేని వాళ్ళు అనాథలా భానుమతి. భార్గవి మొండితనం చూసి చిన్నప్పుడు నవ్వుకునేదానమ్మా. ఆ మొండితనం సరైన మార్గంలో పెడితే మంచి భవిష్యత్తుంటుందనుకున్నాను. ఇంత మూర్ఖంగా మారుతుందని అస్సలు అనుకోలేదు. ఆడపిల్లకి అంత అహంకారం ఏమిటో నాకిప్పటికీ అర్థం కావట్లేదమ్మా. ఇది వాళ్ళమ్మ నుంచి వారసత్వంగా వచ్చింది. మంచి లక్షణాలు రాకపోయినా చెడు లక్షణాలైతే తప్పకుండా వస్తాయి. ఇంకా ఏం చేస్తుందో, ఒక కుటుంబంలో అగాధాలు సృష్టించి ఎవరికి వాళ్ళు చెల్లాచెదురయ్యేలా చేసింది. మళ్ళీ వాళ్లంతా ఒకటెప్పుడవ్వాలి? అందరినీ దూరం చేసుకుని భార్గవి మాత్రం ఏం సాధిస్తుంది? అసలు కృష్ణ లాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. అమ్మయ్యా, టైంకి లోపలికి వెళ్ళిపోయింది. మరి లోపలిది బయటికి వెళ్ళాలి కదా. ఊరికే తాగి తొంగుంటే మనిషికి తాగుబోతుకి తేడా ఏముంది? తాగాల, తాగాక వాగాల. అందుకు మనకొక బకరా కావాలా. ఏడి బకరా? దొరికాడు. వస్తున్నా వస్తున్నా. ఓ సారు, నమస్కారం. ఏంటి ఒంటరిగా తిరిగేస్తున్నారు? నన్ను ఎట్టా బయటికి నెట్టాలని ఆలోచిస్తున్నారు కదూ? ఏయ్ వెళ్ళు. యాడకి వెళ్ళేది? మనం లోకల్ ఏడనే ఉంటాం. నువ్వే వెళ్ళాలి. ఎళ్ళు. రేయ్, నువ్వు తాగున్నావు, అనవసరంగా వాకుండా వెళ్ళు. హలో, నేను వాగడం కోసమే తాగాను. మనకి వాగుడన్నా తాగుడన్నా చాలా ఇష్టం. నువ్వు ఈడుంటే నాకు చాలా కష్టం. నాకు బోలెడంత నష్టం. రేయ్, అసలే చిరాకులో ఉన్నాను, వెళ్ళి పడుకో. అంటే
నువ్వు పడుకోమంటే నేను పడుకోవాలా? నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళిపోవాలా? ఆ? నువ్వు ఏం చెప్తే నేను అది చేసేయాలా? హలో, అడుగుతున్నానుగా చెప్పు. నిన్నే అడుగుతున్నానుగా చెప్పు. అమ్మా, అమ్మా, మీ నాన్న నా చంప పగలు కొట్టాడమ్మా. బయటకు తిరుగుతావు, మంచు పడుతుంది అన్నాడు. కుప్పగిలేదా కొట్టాడమ్మా. ఏంటి ఫ్రస్ట్రేషనా? ఎవరి మీద చూపిస్తున్నారు? అమ్మా, ఏయ్, చదువు పో. నువ్వు చెప్తే ఓకే అమ్మా. పాపం, కూతురు జీవితం నాశనమైందని చాలా బాధలో ఉన్నట్టున్నారు. కూతురు ఇల్లు వదిలిపోయిందని దిగులు పడ్డట్టున్నారు. మీరేం దిగులు పడకండి. మీ కూతురు చందు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇంటికి చేరిందట. డోంట్ వరీ. పాపం, ఆ కూతురంటే ఎంత ప్రేమో మరి. అందుకే కదా ఇంత ఫీల్ అవుతున్నారు. నేను ఫీల్ అవుతుంది చందు గురించి కాదు, నీ గురించి.